లోపలికెళ్ళాడు. అక్షడా రాజకుమార్తె పండుకుని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పండకుని నిద్రపోతున్నారు. ఫిరోజిషా తన కళ్ళలు తాను నమ్మలేకపోయాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకొన్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్రల మధ్య చంద్రుడిలాగా ఉంది. జుట్టు మెరుస్తూంది. మెల్లగా వెళ్ళి చుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది. ఆమెను తీసుకెళ్ళి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెండ్లాడవలసిందని ప్రార్థించాడు. రాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. ఇద్దరూ గుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణ ముందు వాలారు. మెలతాళాలు లేకుండా కొత్త పెండ్లికూతురును తీసుకొని వెళ్ళటానికి మనసు ఒప్పలేదు. రాజపుత్రి కన్నో అక్కర తోటలోని దింపి ఒప్పెరే వచ్చాడు. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి మిమ్ము ఈ గుర్రమీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు.